వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకపోడు కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. దేవుడు మన జీవితంలో పరిపూర్ణతను కోరుకుంటున్నాడు. పరిపూర్ణత లేకుండా మనం సరిపెట్టుకుంటాం, కానీ పరిపూర్ణత లేని మానవుణ్ణి దేవుడు చూడలేడు. పరిపూర్ణత లేని విశ్వాసాన్ని దేవుడు ఇష్టపడేడు. ఉదాహరణకు చెప్పాలంటే, మన పిల్లలు చదువుతూ ఉంటారు. ఏదో కొన్ని సబ్జెక్టులు బాగా చదివి ఫెయిల్ అయితే వాళ్ళు పర్వాలేదు అనుకుంటారేమో, కానీ తల్లిదండ్రులుగా మనకి ఎంతో బాధ కలుగుతుంది. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని విషయాల్లో పరిపూర్ణంగా ఉంటున్న మనము మరికొన్ని విషయాల్లో అసంపూర్ణంగా ఉంటున్నాం. దేవుడు ఇష్టపడేది ఏంటంటే, ఎక్కడైతే మనకి పరిపూర్ణత తక్కువ ఉందో, అసంపూర్ణంగా ఉన్నామో ఆ విషయాలను దేవుడు పరిపూర్ణం చేయాలనుకుంటున్నాడు. ప్రియులారా, దినాలన్నీ కూడా కాలం చూస్తే పరిపూర్ణమైపోతుంది, సమయము పరిపూర్ణమైపోతుంది, దినాలు పరిపూర్ణమైపోతున్నాయి, ప్రవచనాలు పరిపూర్ణమైపోయాయి, అన్నీ కూడా పరిపూర్ణతలోకి వచ్చేసాయి. కానీ విశ్వాస జీవితంలో ఇంకా ఎక్కడో కొరత కొదువ కనపడుతుంది. అందుకనే ప్రభు కూడా తన రాకడను ఆలస్యం చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ చివరి దినాల్లో మనం కోరుకోవలసినది పరిపూర్ణత. ఆత్మీయ పరిపూర్ణత మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో అన్ని కూడా పరిపూర్ణమైపోతాయి. అందుకనే దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం చూసినట్లయితే దేవుడు పరిపూర్ణత కోరుకుంటున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనంలో, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉంటారు. యోహాను సువార్త 1:16, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందుచున్నాము అంటున్నాడు. దేవుడు మనలో కోరుకునే 7 పరిపూర్ణతలు చూసే ముందు ఇంకా నీ జీవితంలో ఏ విషయంలో పరిపూర్ణత లేదు. నిజమే, నువ్వు అనేక విషయాల్లో పరిపూర్ణంగా ఉండి ఒక్క విషయంలో ఉన్న అసంపూర్ణత మిగతా వాటిని కూడా తేలిపోయేటట్లు చేస్తుంది. ఈ దిగులు, ఈ చింత మిగతా ఆనందము, సంతోషము, సమృద్ధిని కూడా తేలిపో చేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను పరిపూర్ణంగా చేయాలని ఆశపడుతున్నాడు. మన జీవితంలో పరిపూర్ణంగా ఉండవలసిన 7 విషయాలు, 7 అంటేనే పరిపూర్ణము. అలాగా మొట్టమొదటి మనం చూసినట్లయితే యాకోబు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనములో, అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు అంటున్నాడు. మొట్టమొదట విశ్వాసము పరిపూర్ణం కావాలి. పరిపూర్ణ విశ్వాసం ఉంటే నీ జీవితంలో నీకు కావలసినవన్నీ దేవుడు ఇచ్చేస్తాడు. ఇంకా ఏదో రావట్లేదని, ఇంకా ఏదో జరగట్లేదని, ఏదో పొందుకోలేకపోతున్నావని నువ్వు బాధపడుతున్నావు. కాబట్టే నీ జీవితంలో నువ్వు అనేక విషయాలు పొందలేకపోతున్నావు. ఈ దినాన ప్రభు దగ్గర ఈ పరిపూర్ణ విశ్వాసంలోనికి వచ్చేసాయి. ఇది మొట్టమొదటిగా చూస్తున్నాము. రెండవది చూసినట్లయితే 1 యోహాను 4:18లో, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. రెండవది దేవుడు కోరుకునేది పరిపూర్ణ ప్రేమ. దేవుణ్ణి కొంత ప్రేమించి లోకాన్ని కొంత ప్రేమించటం, దేవునికి కొంత ప్రేమ, మనుషులకు కొంత ప్రేమ. దేవుడు ఎప్పుడు కూడా అలా ఇష్టపడడు. ఇంకా చెప్పాలంటే, భూమి మీద దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించినా ప్రతి వ్యక్తిని నిన్ను కూడా 100% ప్రేమతో ప్రేమించాడు. కానీ నిన్ను సగం, ఇంకొకరిని సగం ఎప్పుడు అలా దేవుడు ప్రేమించలేదు. నీ జీవితంలో కూడా ఆయన అదే కోరుకుంటున్నాడు. ఇది రెండవదిగా చూస్తున్నాము. మూడవదిగా మనం చూసినట్లయితే ఈ పరిపూర్ణత అనే అనుభవంలో బైబిల్లో నుంచి కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 2వ వచనం,
పరిపూర్ణ సౌందర్యం అంటున్నాడు. ఇది అంతరంగ సౌందర్యం, ఆత్మీయ సౌందర్యం. అనగా పాపానికి, లోకానికి మనం దూరంగా ఉండాలి. లోక సంబంధమైన మలినానికి మనము పూర్తిగా విరోధంగా ఉంటూ మన పరిశుద్ధతను, అంతరంగాన్ని కాపాడుకున్నప్పుడు ఈ పరిపూర్ణ సౌందర్యము దేవుడు ఇష్టపడతాడు. ఈ సౌందర్యాన్ని ప్రభు కోరుకుంటాడు. ఆయన మనల్ని ఎంతో ఇంకా ప్రేమించి దీవిస్తాడు. 4వదిగా చూసినట్లయితే యోబు గ్రంథం 37వ అధ్యాయం 16వ వచనం, మేఘములను తేలచేయుటయు పరిపూర్ణము జ్ఞానము కలవాని మహాకార్యములు. 4వది పరిపూర్ణమైన జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. నీ జీవితంలో నిజంగానే ఏదో ఒక విషయంలో జ్ఞానం ఉండట్లేదు. కొన్ని విషయాల్లో జ్ఞానంగా మాట్లాడుతున్నావు, కొన్ని విషయాల్లో నీకు జ్ఞానం ఉండట్లా. అలాగే విద్యార్థులు కూడా కొన్ని విషయాల్లో, కొన్ని సబ్జెక్టులో జ్ఞానం ఉంటది, కొన్ని సబ్జెక్టులో జ్ఞానం ఉండట్లేదు. దేవుడు మీకు పరిపూర్ణ జ్ఞానం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఏదే కాలము ఆయన నుండి విశ్వాసం ఉంచు, ఆయనకు లోబడు, విశ్వాసంతో ఆయన మాట విను. తప్పనిసరిగా నీకు దేవుడు పరిపూర్ణమైన జ్ఞానాన్ని ఇస్తాడు. 5వదిగా చూసినట్లయితే 2 కొరింథీ 12:9, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. 5వదిగా దేవుడు పరిపూర్ణమైన శక్తి నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. నీ బలహీనతలో, నీ శక్తిహీనతలో, నీ యొక్క ఇబ్బందుల్లో, నీ యొక్క కష్టాల్లో దేవుని యొక్క శక్తి పరిపూర్ణం అవ్వాలని ఆయన కోరుతున్నాడు, ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ పరిపూర్ణమైన ఈ యొక్క ప్రేమను, అలాగే పరిపూర్ణమైన ఈ జ్ఞానాన్ని, విశ్వాసాన్ని, అంతకు మించి 6వదిగా ఈ పరిపూర్ణమైన శక్తిని నువ్వు పొందుకున్నప్పుడు నీ ప్రతి పరిస్థితిని, నీ ప్రతి సమస్యను నువ్వు జయించగలవు. ఆ తర్వాత 6వదిగా చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం, మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తం అంటున్నాడు. 6వదిగా పరిపూర్ణమైన నిరీక్షణ దేవుడు నీకు ఇస్తాడు. అవును, దేని కొరకు కనిపెట్టుకున్నావో ఇక అది దొరకదని నువ్వు వదిలేస్తావు. దేని కొరకైతే నిరీక్షిస్తున్నావో అది పొందలేకపోతున్నానని చెప్పి ఇక నువ్వు పక్కన పెట్టేశావు. కానీ పరిపూర్ణ నిరీక్షణలోకి వచ్చాయి. దేవుడు నువ్వు కోరుకున్న దానికన్నా, నువ్వు ఊహించిన దానికన్నా ఇవ్వగలడు. ఇంకా చెప్పాలంటే నువ్వు నిరీక్షించక ముందే నీకు కావలసిన దేవుడు సిద్ధపరిచి ఉంచేశాడు, తయారు చేసి ఉంచేశాడు, రెడీ చేసి ఉంచేశాడు. నీ నిరీక్షణ పరిపూర్ణతలోనికి వచ్చినప్పుడు దాన్ని చూడగలవు, పొందుకోగలవు. ఇది 6వది. 7వది చూస్తే ఈ రోజు వచనమే, యోహాను 16:24, నీ సంతోషము పరిపూర్ణమగునట్లు. 7వదిగా పరిపూర్ణ సంతోషం ఇస్తాడు. అయితే వీటన్నిటినీ కూడా ప్రభు దగ్గర అడగాలి. ఇవన్నీ మనకు దొరుకుతాయి. కాబట్టి ఇంకా అసంపూర్ణంగా, ఇంకా అపరిపూర్ణంగా ఉంటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఈ 7 విషయాల్లో లేని పరిపూర్ణత ఈ దినమే దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే ఆయన పరిపూర్ణమైన వాడు. ఆయనలో ఎలాంటి కొరత, కొదువ, లోపము, మచ్చ లేని దేవుడు నీ దేవుడు. ఈ దినమే ఆయన యందు విశ్వాసం ఉంచు. నీ జీవితంలో ఏది పరిపూర్ణంగా లేదో, అసంపూర్ణంగా ఉందో, అపరిపూర్ణంగా ఉందో, అసంపూర్ణంగా కనపడుతుందో ఇప్పుడే ప్రభు దగ్గర అడుగు. నీకు పరిపూర్ణంగా సమస్యను ఇచ్చి నిన్ను దీవించినట్లుగా ప్రభువు నీకు సహాయం చేస్తాడు. అలాంటి పరిపూర్ణతలోకి నువ్వు రావాలని నీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ పాదములు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మరి మిమ్మల్ని అడిగినప్పుడు మాకు పరిపూర్ణ సంతోషాన్ని ఇస్తానని మీరు చెప్తూ వచ్చిన 7 విషయాలు ప్రభువా, అవి ఎంతో గొప్పవి తండ్రి. ఆ పరిపూర్ణ విశ్వాసాన్ని మాకు అనుగ్రహించే దేవుడవు ప్రభువా. ఆ పరిపూర్ణ ప్రేమను కూడా ప్రభువా మా జీవితంలో ఇష్టానికి ఇష్టపడుతున్నావు. పరిపూర్ణ సౌందర్యాన్ని ప్రభువా, పరిపూర్ణ జ్ఞానాన్ని ప్రభువా మాకు ఇవ్వటానికి ఇష్టపడుతూ, పరిపూర్ణమైన శక్తి, పరిపూర్ణమైన నిరీక్షణ, వీటికి నుంచి పరిపూర్ణమైన సంతోషాన్ని కూడా ప్రభువా మాకు ఇవ్వాలని ఆశపడిన దేవా. అంతేకాదు ప్రభువా, నీ పరిపూర్ణతలోనే మేమన్నీ పొందగలమని ముగింపులో నాతో మాట్లాడుతూ వచ్చారు. ఈ మాటలు వింటున్న మా ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మతో నింపి ప్రభువా ఈ పరిపూర్ణతలోకి వారిని నడిపించి, వారికి ఉంటున్న ఆరోగ్యము కానీ, ప్రభా సంతోషం కానీ, నెమ్మది, సమాధానం, స్వస్థత ఏది పరిపూర్ణంగా కావాలో ఇప్పుడే అనుగ్రహించి పరిపూర్ణతలోనికి నడిపించి మహిమ పొందమని కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ
మా ప్రభువును రక్షకుడు పరిపూర్ణుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నీల సహవాసం మీ అందరికీ తోడుగా ఉండి మీ యొక్క అసంపూర్ణతనంతని తొలగించి మీ ప్రతి విషయంలో పరిపూర్ణతతో నింపి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కృంగుదలలో దాచుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము ఇది దైవ వాక్యము వేకువ వాక్యము ఇది దైవ వాక్యము